జిల్లాలోని రాష్ట్రంలోని 33 జిల్లాల నిర్మాణ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముందుగా మండల నిర్మాణ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా సమావేశాలు నిర్మాణ కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకున్నాం. దాని ఉద్దేశం అర్థం ఏమంటే, కమ్యూనిస్ట్ పార్టీగా నిరంతరం ఇది ఒక జడ పదార్థంగా కాకుండా ఒక చైతన్యవంతమైనటువంటి పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీని నడిపించుకోవాలి. ఆ క్రమంలో పార్టీ పరంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల స్పందిస్తూ ఎప్పటికప్పుడు దానిపైన చర్చిస్తూ దాన్ని ఆ సమస్యల పరిష్కారం కోసం పార్టీగా మేము ఏం చేయాలని ఒక నిర్ణయాలు చేయటానికి ఒక భాగం. రెండోది, ఆయా జిల్లాల్లో పార్టీ పరంగా ఇంకా క్రియాశీలకంగా ఇంకా యాక్టివ్గా పార్టీ శ్రేణుల్ని ఎలా కదిలించాలి అనే దాంతో మాకు సంబంధించిన ప్రజా సంఘాలు ఇవన్నీ యాక్టివేట్ చేస్తూ ఆ విధమైనటువంటి ఒక క్రియాశీలక పార్టీగా, ఒక ఫైటింగ్ పార్టీగా, ఒక సమరశీల మిలిటెంట్ పార్టీగా తయారు చేసుకునేటువంటి దానిలో భాగమే ఈ నిర్మాణ సమావేశాలు. రేపు డిసెంబర్ 26 నుంచి సిపిఐ 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ భారతదేశంలో జరిగిన ప్రతి మార్పు వెనుక కమ్యూనిస్ట్ పార్టీ చోదక శక్తి ఉంది. తెలంగాణలో జరిగిన ప్రతి మార్పు వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది. ముఖ్యంగా రేపు సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కూడా జరుపుతూ ఉన్నాం. ఇది కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితమే మీ అందరికీ తెలుసు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ పోరాటం ఆనాడు జరిపిన తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే ఈనాడు ఈ తెలంగాణ మనం సాధించుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి ఈ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవిగా మేము భావిస్తాం. ఇప్పుడు మా పార్టీగా అన్ని జిల్లాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆ పాత ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతూ ఉంది. పాత ప్రభుత్వం సృష్టించినటువంటి సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. అందులోంచి ఈ కొత్త ప్రభుత్వం బయటపడలేకపోతుంది. ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కొత్త ప్రభుత్వం వారు చేసిన హామీలు, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు లేకపోతే వాగ్దానాలు, దాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి కర్తవ్యం ఈ ప్రభుత్వం పైన ఉంది. అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా స్నేహపూర్వక పార్టీ అయినప్పటికీ కూడా ఇవాళ రైతాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి అందరికీ అందలేదని ఒక అసంతృప్తి వస్తుంది. అలాగే మన విద్యుత్ జ్యోతి జీరో బిల్స్ రావట్లేదని, అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఖాతాల్లో రావట్లేదని, ఇటువంటి చాలా వస్తున్నాయి. మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు జాగ్రత్తగా తొందరగా మార్చుకోవాలి. ఎందుకంటే మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నేను చెప్పాను, 1 సంవత్సర కాలం సమయం ఇద్దామని. 8 నెలలు అయిపోతుంది. వెంటనే వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంతసేపు ఆ పాత ప్రభుత్వాన్ని అంటూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. అందువలన ఈ అన్ని అంశాలు కూడా మేము చర్చించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిలబడాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం దెబ్బతింటే మళ్ళీ బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు. బీఆర్ఎస్ కోలుకోలేదు. బీఆర్ఎస్ అనేది ఇక అయిపోయింది, దానికి ఇప్పట్లో అది లేవలేదు. బీజేపీ అనేది రాకూడదు తెలంగాణలో. దీన్ని ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూనే మీరు ప్రజలకి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు, లేదా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయనప్పుడు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన సిపిఐ పార్టీ ఉంటుందని తెలియజెప్పే క్రమంలో మీకు మీ దృష్టికి తీసుకుని వస్తూ